నీ సన్నిధికి శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది కుటుంబముల నిమిత్తమై సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఆలేటి యోబు, మరియమ్మ, బాలస్వామి, రత్నకుమారి, మహేష్, సురేఖ, గణేష్, అఖిల్, నాగ చైతన్య కుటుంబం కొరకు, దూరు దావీదు, పుష్ప, కార్తీక్, అనిత, నితీష్, కిషోర్ కుటుంబం కొరకు, శృంగారపాటి రాజశేఖర్, కరుణకుమారి, శ్రీచందన, నాగేంద్రం సిరివల్లి కుటుంబం కొరకు, మేకల ప్రసాద్, బుజ్జి, అవినాష్, నాదెండ్ల భాస్కర్, సౌజన్య, ఆరాధన, ఆదర్శ్ కుటుంబం కొరకు, మేకల ఆరోగ్యస్వామి, రమాదేవి, అఖిలామృత, ప్రమోద్ కుటుంబం కొరకు, కటారి నిర్మల, అచ్యుత్ కుమార్, సత్యశ్రీ కుటుంబం కొరకు, అందుగుల ఇస్రాయేలు, మరియమ్మ, శ్రీను, రమణ, జకర్య, సుజాత, దాసు, మేరీ, వంశీ కుటుంబం కొరకు, తిరువీధుల నాగేశ్వరరావు, సౌజన్య, సుభాష్, సాత్వి కుటుంబం కొరకు, ఫాదర్ యాంటోనీ, గోగులపాటి కిరణ్, రత్నకుమారి, హర్షవర్ధన్, అపర్ణ, సోనియా, సందీప్ కుటుంబం కొరకు, మేకల శేషగిరి, సముద్రమ్మ, విజయ్ కుమార్, కుమారి కుటుంబం కొరకు, మేకల సామ్రాట్, మాలతి, వరుణ్ కుటుంబం కొరకు, కటారి కిరణ్ కుమార్, సునీత, అశోక్, రత్న కుటుంబం కొరకు, మందపాటి రాణి, లిఖిత ప్రియ, కోటేశ్వరరావు కుటుంబం కొరకు, చిలక ఆరోగ్యస్వామి, నిర్మల, అశోక్, సోని, భాగ్యశ్రీ, అనుశ్రీ కుటుంబం కొరకు, బొక్క ప్రకాశరావు, అన్నమ్మ, కళ్యాణ్, రాకేష్ కుటుంబం కొరకు, కనపాల సురేష్, జ్యోతి, రాకేష్ కుటుంబం కొరకు, చిలక దాసు, దీనమ్మ, రమేష్ ఆరోగ్య కుటుంబం కొరకు,
సేవల పీటర్ పాల్ లక్ష్మి కుటుంబం కొరకు, ఆకురాతి జోసఫ్ బెర్నాన్ శ్వేత కుటుంబం కొరకు, కుక్కమళ్ళ శివ స్వాతి ప్రణవి సిద్ధార్థ కుటుంబం కొరకు, మన్నం నాగరాజు సరస్వతి చందు మాధవ కుటుంబం కొరకు, కనపాల సౌభాగ్యం సాగర్ సతీష్ కుమార్ కుటుంబం కొరకు, బలుగురి దాసు మీరెమ్మ రమేష్ మహేష్ కల్పన కుటుంబం కొరకు, కారమూరి కృపాకర్ రావు దీనమ్మ సురేష్ బాబు స్వాతి కుటుంబం కొరకు, దేవరకొండ కృపాకర రావు వినీల్ కుమార్ సంపూర్ణ కుటుంబం కొరకు, గౌరీ జోసఫ్ తంబి మేరీ ప్రసన్న తంబి పూర్ణిమ కుటుంబం కొరకు, నున్న శౌరి మరియమ్మ కుటుంబం కొరకు, దేవాతి దేవుడు వీరందరి కుటుంబాల్లో చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేర్చాలని, శాంతి సమాధానం ఉసగాలని, చేసే ప్రతి పనిలో ప్రభుతోడు నీడుగా ఉండాలని తల్లి మరియమాత పేరిట పూజ, చావలి యేసేపు బుజ్జి రజని రాజేష్ రాధికాలకి కుటుంబం కొరకు, మెరకనపల్లి బాలస్వామి సుగుణాలు సిరాణి కుటుంబం కొరకు, మన్నం అమర్నాథ్ సుమాలీన సరిషిత కుటుంబం కొరకు, దేవుడు వీరందరి కుటుంబాల్లో చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను శాంతి సమాధానాలు దయచేయాలని ఈ దివ్య బలి పూజ సమర్పించడం జరుగుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ దివ్య బలి పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మనము చేసిన ప్రతి పాపమును ఒప్పుకొనదము. దీనుని దేవా కాపాడు నీ దాసుని, కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయగా వరమీయరావా, నీ సేవ చేయగా వరమీయరావా. శరణం దేవా శరణం, నీ చరణు చరణు చరణం, శరణం శరణం దేవా శరణం, నీ చరణు చరణు చరణం. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా, అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ చరణు చరణు చరణం, శరణం శరణం దేవా శరణం, నీ చరణు చరణు చరణం శరణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము.
ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. జనితైకసుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసు క్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ కుమారుని గర్భమునందు ధరించి ఉన్న కన్య మరియమ్మకు ఎలిజబెత్తును సందర్శించు ఆశను కలిగించి తిరిగి పవిత్రాత్మయందు కలిగించు ప్రేరణలకు అనుకూలముగా మేమును ఆమెతో సహా మీ వైభవ సేవ యందు నిరంతరము నిమగ్నమై ఉండినట్లు మీ కృపను మాకు ప్రసాదించు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సందర్శనము ఉత్సవము. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. మొదటి పఠనము జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 18 వచనములు. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 18 వచనములు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనను తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. ఒసగినావు నాకు ఈ జీవితం, ఒసగినావు నాకు ఈ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 1వ అధ్యాయము 39వ వచనము నుంచి 56వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలో పర్వత ప్రాంతమునకు గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలముగు ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారికి సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మిగిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరం కూడా కనులు మూసుకుందాం. ఈ దేవుని ఆలయానికి వచ్చే ముందు మనలో ఆందోళన కావచ్చు, మనలో భయము కావచ్చు, మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. దేవుని చెంత చేరి ప్రార్థన చేస్తే దేవుని కృప కోసము ప్రార్థన చేస్తే దేవుడు మన కోసం ఎంత గొప్పదైనటువంటి మేలునైనా చేస్తాడు అని పరిశుద్ధ బైబిలు గ్రంథాలలో మనం చూస్తూ ఉన్నాం. తల్లి మరియమాత ప్రార్థన ద్వారా మనం పొందుకున్నటువంటి మేలులు, ఆ తల్లి ప్రార్థనా సహాయముతోటి మనందరము కూడా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి సందర్భాలను, వీటన్నింటినీ కూడా మన మనస్సుల్లో పదిలపరుచుకుంటూ ఈ దివ్య బలి పూజ ద్వారా నేను ఆశీర్వదించబోతూ ఉన్నా, ఈ తల్లి ప్రార్థనా సహాయము ద్వారా నేను దీవించబోతూ ఉన్నా అని ఆ గొప్ప కృపతోటి
మనందరము కూడా మన రెండు చేతులను కూడా నిండు విశ్వాసముతో ఆకాశము వైపునకు చాపుతూ ఆ త్రియేక దేవుని స్తుతించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఆవే మరియా, 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 ఆవే మరియా. ఆవే మరియా. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున యావత్ స్త్రీ సభ అంతటా కూడా తల్లి మరియమాత పునీత ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పండుగ అనేటటువంటిది దేనికి మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పండుగను ఎందుకు మనం కొనియాడాల్సినటువంటి అవసరము ఉన్నది అని మనం పరిశీలన చేస్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా చెప్పుకునేటటువంటి ఆలోచన అనేటటువంటిది మార్చాలి. ఇక్కడ కేవలం తల్లి మరియమ్మ గారు మాత్రమే ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించటం లేదు, కానీ ఆమె ఉదరములో గర్భములో ఉన్నటువంటి యేసు ప్రభువు కూడా ఆమెను దర్శించడానికి వెళుతూ ఉన్నాడు. ప్రత్యేక విధంగా యేసు ప్రభువు ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారిని తల్లి మరియమాత యొక్క గర్భరూపంలో ఆయన ఉండి వారిని దర్శించారో, ఇద్దరు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటిది మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మ గారు అయినప్పటికీ కూడా కనిపించినటువంటి యేసు ప్రభువు ఎలిజబెత్ అమ్మ గారి గర్భఫలంలో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారు ఇరువురు కూడా మాట్లాడుకునేటటువంటి ప్రత్యేక విధంగా, వారు కల్చాలనం చేసుకునేటటువంటి విధంగా, పవిత్రాత్మతోటి వారు గంతులు వేసేటటువంటి విధంగా ఆ సందర్భం అనేటటువంటిది అక్కడ ఏర్పడినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ అమ్మ గారికి బాప్తిస్మ యోహాను గారికి ఇద్దరికి కూడా తల్లి మరియమాత చేసినటువంటి మేలు గొప్పతనం ఏమిటి అంటే, యేసు ప్రభువుని వారి వద్దకు తీసుకుని వెళ్ళటం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తల్లి మరియమ్మ గారు యేసు ప్రభునితోటి కలిసి వెళ్ళేటటువంటి ప్రతి సంఘటనను కూడా ఎంతో గొప్పగా అద్భుతాలు సృజించబడినటువంటి విధంగా చూస్తూ ఉన్నాం. గర్భఫలంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేయటం, కనాను పల్లెలు నీటిని ద్రాక్షరసముగా మార్చటం, ఇలా వీరిద్దరూ కూడా ఎప్పుడైతే ఒక సందర్భంలో ఎదురుపడ్డారో అక్కడ అద్భుతం అనేటటువంటిది చూడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈ తల్లి మరియమాతను దేవాతి దేవుడు ఎన్ని రకాలుగా కొనియాడాడు అంటే, ఎన్ని రకాలుగా ఈమెకు వరాలను దయచేశారు అంటే, ఎన్ని విధాలుగా ఈమెకు ప్రభునితో పాటు గొప్ప గొప్పగా అద్భుతాలు చేసేటటువంటి విధానంలో ఈమె పాత్రను కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాడు అంటే చాలా గొప్పగా మనం చూడవచ్చు. ఎవరైనా సరే స్త్రీమూర్తులను మనం చూస్తూ ఉంటాం. వారు బిడ్డను జన్మించినటువంటి తర్వాత వారు కన్యత్వాన్ని కోల్పోవటం. కానీ ఈమె యేసు ప్రభువుకు జన్మనిచ్చినా కానీ నిత్య కన్యకగా ఉండేటటువంటి విధంగా దేవాతి దేవుడు ఆమెకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవ్వరికీ కూడా లేనటువంటి
ఈ యొక్క వరం కేవలం అది తల్లి మరియమ్మ గారికి మాత్రమే ఉన్నది. అదేవిధంగా బ్రతికి ఉండంగానే ఆత్మతోటి శరీరములతోటి మోక్షానికి కొనిపోబడేటటువంటి వ్యక్తులుగా హనోకు వలె, అదేవిధంగా ఏలియాను వలె ఈమెకు కూడా దేవాతి దేవుడు ఒక గొప్పదైనటువంటి వరాన్ని ఇచ్చాడు. అనుగ్రహ పరిపూర్ణురాలు అని పిలువబడేటటువంటి ఎంతో గొప్పదైనటువంటి వరం. దేవదూతలు అనేటటువంటి వారు, ముఖ్యముగా గాబ్రియేలు దూత అనేటటువంటి ఆ దేవదూత కేవలం తల్లి మరియమ్మతోటి జకరియాతోటి మాట్లాడడం, కొన్ని అరుదుగా జరిగేటటువంటి అద్భుతాలను ఈ దేవాతి దేవుడు తల్లి మరియమ్మకే ఇచ్చారు. ఎందుకు ఇన్ని విధాలుగా దేవుడు ఈమెకు సహాయపడుతూ ఈమె ద్వారా మేలులను, దేవుని యొక్క ఆశీర్వాదాలను కృమ్మరించడానికి గల కారణం ప్రతి మానవునికి ఎందుకు దేవుడు ఇస్తూ ఉన్నాడంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈమె మహా పవిత్రురాలు కాబట్టి. ఈమె జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో విధాలుగా మనం చూడవచ్చు. దీన మనస్సును కలిగి ఉండటం చేత ఈమె గొప్పదైనటువంటి దేవుని ద్వారా అద్భుతాలు చేయగలిగినటువంటి ఒక ప్రార్థనా పరురాలిగా, ఒక శక్తి పరురాలిగా ఈమె మార్చబడినది. ఎలాంటి దీనత్వాన్ని ఈమె కలిగి ఉన్నది. దేవుడు గాబ్రియేలు దూత ద్వారా మాట్లాడినప్పుడు గర్భఫలము ద్వారా యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకొని రావటం అనేటటువంటిది జరిగినప్పుడు అనేక విధాలుగా యేసు ప్రభుని పెంచి లాలించి పెద్ద చేస్తూ భక్తులు అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నప్పుడు ఈమె ఎదిగే కొద్దీ ఒదగటం అనేటటువంటిది ఈమె నేర్చుకుంది. రోజు రోజుకి ఈమెలో ఉన్నటువంటి దీనత్వం అనేటటువంటిది ఎంతో గొప్పగా మార్చబడినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యెజబెలు రాణి, ఆహాబు భార్య, అప్పటిదాకా ఒక పేదరాలుగా జీవించబడినటువంటి ఆమె, అప్పటిదాకా ఎటువంటి అష్టైశ్వర్యాలు లేనటువంటి ఆమె రాజును పెళ్లి ఆడడం చేత ఈమె ఐశ్వర్యవంతురాలయ్యేసరికి రాజు కంటే ఏందే పెత్తనం ఎక్కువైపోయేంత విధంగా ఆమె ప్రవర్తించడం చేస్తూ ఉంది. రాజుని కూడా కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఈమె చేస్తూ ఉంటూ ఉన్నది. మొదట్లో ఉన్నటువంటి ఈమెలో ఉన్నటువంటి దీనత్వం అనేటటువంటిది వేరే జాతికి చెందినటువంటి బిడ్డ అయినా సరే మొదట్లో ఈమెకు దీనత్వం ఉన్నది. కానీ ప్రత్యేక విధంగా ఎప్పుడైతే ఈమె రాణిగా అభిషేకించబడినదో ఆమెలో రోజు రోజుకి గర్వం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది. గర్వం ఉన్నటువంటి చోట దేవుడు ఉండడం అనేటటువంటిది ఎంత సత్యమో, ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉండేటటువంటి ఆ బిడ్డల చెంత దేవుడు ఇప్పుడు కూడా వారి చుట్టూనే తిరిగి ఆడుతూ ఉంటాడనేటటువంటిది ఈ తల్లి మరియ ద్వారా దేవుడు మనకు చూపించేటటువంటి సత్యం. ఎప్పుడైతే ఇలాంటి దీనత్వం అనేటటువంటిది మనం కలిగి ఉంటామో, తల్లి మరియతో పాటు యేసు ప్రభువు కూడా ఎలిజబెత్తును దర్శించినటువంటి విధంగా మన హృదయాలను కూడా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. కనానుపల్లెలో ఆ వివాహం జరిగేటటువంటి కుటుంబంలోనికి వారు ఎలాగైతే వారు ప్రవేశించారో మన ఇంట్లోనికి కూడా తల్లి మరియా వారి గర్భఫలాన మోస్తున్నటువంటి ఆ యేసు ప్రభు కూడా విచ్చేస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తల్లి మనలోనికి, మన హృదయాలలోనికి, మన గృహాలలోనికి ఇంకా రావాలి అంటే కేవలం దీనత్వముతో మాత్రమే కాదు, ఇంకా గొప్పగా ప్రభువుని గణపరచేటటువంటి విధంగా మనం ఈ ప్రభువుని, తల్లి మరియమ్మను మన గృహాలకు తీసుకుని వెళ్ళిపోవచ్చు, కొనియాడవచ్చు. ఏ విధంగా ప్రభువుని మనం ఏ విధంగా గణపరచవచ్చు? ఈ రోజుల్లో మనం పరిశీలన చేసినట్లయితే, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, గతంలో మనం ఎంత భక్తిగా ఉన్నాం, ఈ రోజున మనం ఎంత భక్తిగా ఉన్నాం. ఒకప్పుడు దేవుని సన్నిధికి రావాలంటే మనం ఎంతగా ఆరాటపడేటటువంటి వాళ్ళం, ఎంతగా సన్నద్ధమయ్యేటటువంటి వాళ్ళం. ఈ రోజున ఏ విధంగా వస్తూ ఉన్నాం? నామమాత్రంగా వచ్చేటటువంటి విధానం అనేటటువంటిది అలవాటైపోతుంది. ఒకప్పుడున్నటువంటి భక్తి ఈరోజు లేదంటే దేవుణ్ణి మనం గణపరచటం లేనట్టే. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి మార్గంలో గుండా నడిచేటప్పుడు మిరియం అనేటటువంటి మోషే సహోదరుని
ఎంత ఆతురతతోటి నేను వాగ్దాన భూమి చేరాలి అనేటటువంటి ఆ తపన అనేటటువంటిది ఆమెలో ఉన్నది. మోషే కంటే ప్రజలందరికంటే ముందు పరిగెత్తినటువంటి ఈమె రోజులు గడిచే కొంది ఈమెలో ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి అనేటటువంటిది తగ్గిపోయింది. దేవుడు చెప్పేటటువంటి మాటలను లెక్క చేయకుండా ఉండిపోయింది. ఆఖరికి ఆ దేవుణ్ణి గణపరచాల్సినటువంటి ఆమెని లెక్క చేయకుండా అవిశ్వాసిగా మారిపోతున్నటువంటి తరుణంలో కుష్ఠత్వం అనేటటువంటిది ఆమె పొందుకోవటం జరుగుతుంది. కానీ తల్లి మరియ గాబ్రియేలు దూత ఎప్పుడైతే ఆమెతోటి ఆ వర్తమానాన్ని చెప్పాడు, రోజు రోజుకు ఆమె ప్రభుని స్తుతించడం గణపరచడం అనేటటువంటిది ఎక్కువైపోతుంది. ప్రార్థనకు సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉన్నది. ఆమెకున్నటువంటి పనులే కానీ, ఆమెకున్నటువంటి భారమునే కానీ, బాధ్యతలే కానీ, వీటన్నిటితో పాటు ప్రభువుని నేను స్తుతించడం అనేటటువంటిది నాకు చాలా అవసరం అనేటటువంటిది ఆమె తెలుసుకొనగోరింది కాబట్టి, గణపరచగలిగింది కాబట్టి ఈ రోజున ఒక గొప్పదైనటువంటి పుణ్య స్త్రీగా, ఎంతో దేవుని యొక్క వరప్రసాదాన్ని పొందుకున్నటువంటి బిడ్డగా ఆమె మారగలిగినది అంటే కేవలం దేవునికి ఆమె ఇచ్చినటువంటి సమయం, గణపరిచినటువంటి విధానం. మనలోనూ కూడా భక్తి అనేటటువంటిది కుదువైపోతే, మనలోనూ కూడా విశ్వాసం అనేటటువంటిది సన్నగిల్లిపోతే, మనలోనూ కూడా దేవుడంటే భయం అనేటటువంటిది తక్కువైపోతే మనం కూడా ఇబ్బందులు పడేటటువంటి అవసరం ఉంటుంది. శ్రమలకు, సమస్యలకు, బాధలకు లోనైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక మిరియములాగా. కానీ ఎన్ని ఎదురవుతూ ఉన్నా కానీ దేవుణ్ణి గణపరిచే విధానం, దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించేటటువంటి విధానాన్ని మనం అలవర్చుకోగలిగితే తల్లి మరియలాగే ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి శత్రువునైనా, ఎలాంటి ఇబ్బందినైనా ఆఖరికి జీవితంలో మనం చావు బ్రతుకుల మధ్య నిలబెట్టినా కానీ దాన్ని జయించగలిగేటటువంటి విధంగా మరియ గారు, యేసు ప్రభువారే వచ్చి మనకు తోడ్పడేటటువంటి విధంగా చేయబడుతుంది. ఈ తల్లి మరియ దేవునిని గణపరచబడింది కాబట్టి, దేవునికి సమయాన్ని ఇవ్వబడింది కాబట్టి, రోజు రోజుకు ఆమెలో దేవుడంటే ఆ విశ్వాసం, భక్తి అనేటటువంటిది పెంచుకోగలిగింది కాబట్టి దేవుడు ఆమెను ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి, పవిత్రమైనటువంటి అనుగ్రహ పరిపూర్ణురాలిగా ఆమెను మార్చినది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈమె యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునితో సహవాసం చేయబడినటువంటి స్త్రీగా ఈమె మనకు కనిపిస్తుంది. దేవునితో సహవాసం అనేటటువంటిది మనం ఏ విధంగా చేయొచ్చు? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు, లేదా ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు, లేదా ఒక దీవెనను దయచేసినప్పుడు మన చేతులారా మనం పోగొట్టుకొని, లేదా కాలం కలిసి రాక మనం పోగొట్టుకొని, ఎప్పుడైతే సమస్య అనేటటువంటిది మనకు ఎదురవుతూ ఉంటుందో, బాధ అనేటటువంటిది ఎదురవుతుందో, ఒకవైపు మనకు దేవుని మీద భక్తి, విపరీతమైనటువంటి విశ్వాసం అన్న పెరిగిపోవాలి. లేదా రెండోది, దేవుని మీద మనకు కోపమైన కలిగిపోవాలి. ఎప్పుడైతే మనలో ఈ కోపం అనేటటువంటిది వస్తూ ఉంటుందో, దేవుని మీద నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఎన్ని జపాలు చెబుతూ ఉన్నా, ఎన్ని జపమాలలు జపిస్తూ ఉన్నా ఉపయోగం లేదు అనేటటువంటి స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. దేవునితోటి మనం సహవాసం చెయ్యాలి. ఉదాహరణకి ప్రియులకు దేవుని బిడ్డలారా, యోబు ఎన్ని బాధలు భరించాడు, ఎన్ని కష్టాలు భరించాడు, ఎన్ని రోగాల బారిన ఆయన పడిపోయాడు. అతని బాధను చూస్తూ ఉన్నటువంటి తన భార్య దేవుణ్ణి తిట్టడం మొదలుపెట్టింది, దేవుణ్ణి బాధించడం మొదలుపెట్టింది. ఆమె తిట్టడం మాత్రమే కాదు, యోబును కూడా దేవుణ్ణి ద్వేషించమనేటటువంటిది ఆమె చెబుతూ ఉంది. అప్పటిదాకా దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తే, దేవుడు ఆస్తిపాస్తులను దయచేస్తూ ఉంటే, దేవుడు అంతస్తులను దయచేస్తుంటే అన్నీ కూడా స్వీకరించినటువంటి ఆమె, కానీ అవి కోల్పోయే కొంది పోగొట్టుకునే కొంది దేవుని మీద అవిశ్వాసాన్ని చూపించి దేవునితో ప్రత్యేక విధంగా సహవాసం చేసేటటువంటి వ్యక్తిగా ఆమె లేకుండా పోయి,
అందుకని ఆమె చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది. జోజప్ప గారు మరణించిన, యేసు ప్రభు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిన, సువార్త పరిచర్యకు వెళ్ళిపోయిన, తన కళ్ళ ముందే ఎన్నో దెబ్బలు తింటూ ఉన్నా, ఉమ్మివేయబడుతున్నా, చీలల చేత కొట్టబడుతూ ఉన్నా, ముళ్ళ కిరీటము చేత గుచ్చబడుతూ ఉన్నా, కానీ ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నా కుమారుడికి ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావని దేవుణ్ణి ఆమె ప్రశ్నించలేదు. దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా సంతోషమైన, బాధ అయిన, ఆనందమైన, శ్రమనైనా నేను దేవునితో ఉంటాను అని ఆమె సహవాసం చేయగలిగింది. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను మలుచుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఆమెకున్నటువంటి విధేయత ఇంకొక మెట్టును ఆమెను పైకెక్కించింది. విధేయత అనేటటువంటిది మనం ఎలాగ చూపించాలి, విధేయత అనేటటువంటిది మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఈ తల్లిని చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. యేసు ప్రభువు ప్రత్యేక విధంగా ఈమెలోనికి విచ్చేసి వస్తూ ఉన్నాడని, దేవునికి ఎంతగా ఆమె విధేయతతోటి ఇంకా దేవుని కోసం నేనేం చెయ్యాలి, ఇంకా దేవుడు చెప్పినటువంటి దాన్ని నేను ఎలా పాటించడం నేర్చుకోవాలి అనేటటువంటి ఆ యొక్క విధేయత అనేటటువంటిది ఈమె రోజు రోజుకి యేసు ప్రభువు ఈ లోకానికి కొని వచ్చేటటువంటి రోజు రోజుకు దగ్గర పడే కొంది ఆమె ఎంతగా దేవునికి దగ్గర అయిపోయిందో ఆ విధేయతతోటి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆది కాండములు మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నాడని ప్రభువు లోతుతోటి చెప్పినప్పుడు, అబ్రహాముతోటి చెప్పినప్పుడు, లోతుతోటి చెప్పారు దేవదూతలు, నీవు వెనుదిరిగి చూడమాకు, ఏం జరుగుతుందో నీకు అనవసరం, ఎటువంటి ఆపద కలుగుతుందో, ఎటువంటి నష్టం కలుగుతుందో, అసలు ఆ పట్టణం ఏమైపోతుందో ఇది నీకు అనవసరం, నేను చెప్పినట్టుగా వెనుదిరిగి చూడకుండా మీరు ముందుకు పదండి అని దేవదూతలు చెప్పారు. కానీ లోతు భార్య ఏం చేసింది? నమ్మింది, మమ్మల్ని కాపాడతారని అనుకుంది. కానీ దేవుడు చెప్పినటువంటి దానిని ఏముందలే, ఏమంటాడులే, ఏం చేస్తాడులని ఎనిక్కి తిరిగి చూడడం అనేటటువంటిది ప్రారంభించడంతో ఒక ఉప్పు కంబంగా ఆమె మారిపోవటం. దేవుడు మనకు ఆపదల్లో ఉండి రక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకు ఎంత విధేయతగా ఉంటే, మనం ఏదైతే కష్టంలో నుండి బయటకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉంటున్నామో, శ్రమల నుండి బయటపడాలని అనుకుంటున్నామో, ఆ విధేయత అనేటటువంటిది మనకు ఒక పెద్ద ఆయువు పట్టులాగా మనల్ని శ్రమల నుండి బయటకు ఇచ్చిస్తూ ఉంటుంది. తల్లి మరియ కూడా ఎన్ని శ్రమలు పడుతున్నా విధేయతతోటి దేవుణ్ణి చెప్పినటువంటి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి, కట్టుబడి ఉన్నది కాబట్టి అన్ని బాధల్లోనూ కూడా నెంబర్ 1గా ఆమె యొక్క స్థానం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోగలిగిన. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రమాణం చేస్తూ ఉన్నాం, ఒక మంచి విశ్వాసిగా, ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక మంచి వ్యక్తిగా మేము జీవిస్తూ ఉన్నామని. కానీ మన విధేయత మన యొక్క జీవితానికి తగినటువంటి విధంగా ఎప్పుడైతే మనం సమకూర్చుకోగలమో, ఈ తల్లి మరియ మనతో వస్తుంది. ఆమె గర్భఫలాన్ని మోసినటువంటి యేసు ప్రభువు కూడా మనతో పాటు వస్తూ ఉంటాడు. ఎలిజబెత్తును దర్శించడానికి వచ్చినటువంటి విధంగా, బాప్తిస్మ యోహాను గారిని దర్శించడానికి వచ్చినటువంటి విధంగా విధేయతతోటి మనం అడుగులు ముందుకు వేస్తే దేవుని వద్దకు వస్తూ ఉంటే వారు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగినటువంటి జీవితం అనేటటువంటిది ఈమెలో నుండి ఇంకా మనకు కావలసినటువంటిది. ఈమె మనల్ని దర్శించాలంటే, యేసు ప్రభు మనల్ని దర్శించాలంటే ఈమె లాంటి సమర్పణ కలిగినటువంటి జీవితం మనకెంతైనా అవసరం. ఏవకు దేవుడు పవిత్రతనిచ్చాడు, ఎన్నో రకాలైనటువంటి స్వేచ్ఛనిచ్చాడు, ఎన్నో రకాలుగా తినటానికి, ఉండటానికి ఏదేనో తోటనిచ్చాడు, తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా ఇచ్చాడు. అన్నీ స్వీకరించినటువంటి ఈమె, నేను దేవునికి బద్ధురాలుగా ఉంటాను, దేవునికే నా జీవితం అని ఆమె మంచిగా ఉన్నట్లయితే, సమర్పించుకుని జీవించినట్లయితే ఏవ కూడా ఒక మంచి స్త్రీగా మారిపోయేది. కానీ అలా చేయకుండా దేవుడు చెప్పిన దాన్ని కాదని సొంతంగా ప్రయత్నం చేసినప్పుడు
ఆ సమర్పించబడినటువంటి జీవితాన్ని కోల్పోవలసి వచ్చింది. కానీ తల్లి మరియ తనకివ్వబడినటువంటి దానిని ఆమె అలాగే పట్టుకుని దేవునికి తిరిగి అర్పించగలిగినది కాబట్టి ఎదగబడినటువంటి స్త్రీలాగా, ఆశీర్వదించబడినటువంటి స్త్రీలాగా, దేవునికి నిజంగా సమర్పింపబడినటువంటి వ్యక్తిలాగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుంది. ఈ రోజున దేవుడు కూడా మనల్ని ఉదాహరణగా ప్రత్యేక విధంగా తల్లి మరియమ్మను ఎందుకు ఉంచుతూ ఉన్నారు, ఆమె గర్భఫలంలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎందుకు మనకు ఉదాహరణగా ఉంచుతూ ఉన్నారు అంటే, ఇలాంటి జీవితం మనం జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది అని. ఇలాంటి జీవితం ద్వారానే దేవునికి మనం దగ్గరగా అవ్వాలని, దేవుడు మనతో కలిసి మాట్లాడేటటువంటిది అని, దేవుడు నిజంగా మన జీవితాలలోనికి వచ్చేటటువంటిది అని, దేవుడు నిజంగా మన కుటుంబాలలోనికి ఇలా జీవిస్తేనే వచ్చేటటువంటిది అని ఈ తల్లిని, ఈమె గర్భఫలంలో పెరిగేటటువంటి యేసు ప్రభుని మన ముందుంచుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనిషి బలహీనుడిగా మారిన, శాపగ్రస్తుడిగా మారిన, ద్రోహిగా మారిన, కానీ ఈ తల్లి ద్వారా మరలా మనం దేవుని దగ్గరకు రాగలమని దేవుడు ఈమెని మనకు ఎన్నో విధాలుగా ఒక తల్లిలాగా పంపిస్తూ ఉన్నాడు. తల్లి చెంతకు బిడ్డ తప్పు చేసి వెళ్ళినప్పుడు కోప్పడినా, తిట్టినా మరలా హృదయానికి హత్తుకుంటూ ఉంటుంది, మరలా కౌగిలిలోనికి ఆమె తీసుకుంటూ ఉంటుంది, మరలా మంచి సెబ్బరలు నేర్పించేటటువంటి వ్యక్తిగా ఆమె మారిపోతూ ఉంటుంది. ఈ తల్లి ప్రార్థనతోటి మనం పాపాలు పోగొట్టుకోవచ్చని పునీత్ అల్ఫోన్స్ స్లిగోరి గారు చెబుతూ ఉన్నారు. ఈ తల్లి ప్రార్థన ద్వారా పాపాలను మనం జయించవచ్చు, శాపాలను మనం జయించవచ్చని 23వ జాన్ పాప్ గారు చెబుతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి తల్లిని మనం ఆదర్శంగా స్వీకరించగలిగి, ఇటువంటి తల్లి నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడవగలిగితే, ఈ తల్లి యేసు ప్రభుని వెంటబెట్టుకుని మరి ఎలిజబెత్ అమ్మ గారిని ఎలాగైతే దర్శించడానికి వచ్చిందో, మనల్ని కూడా, మన కుటుంబాన్ని కూడా, మన గృహాన్ని కూడా ఖచ్చితంగా దర్శించడానికి వస్తూ ఉంటుంది. అందు నిమిత్తమై మనం శ్రమపడాలి, సాహసం చేయాలి, విధేయత చూపించాలి, శ్రమలను ఓర్చుకోవాలి, బాధలను భరించాలి, నిందలను పడాలి. అన్నీ చెయ్యగలిగితేనే ఈ తల్లి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చేది, మనల్ని కలిసేది, మనకు ఆశీర్వాదాలను దయచేసేది. ఈ దివ్య బలి పూజ అటువంటి రకమైనటువంటి ఆశీర్వాద భాగ్యాలను మనకు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, గృహాలను దీవించి కాచి కాపాడునుగాక. లేచి నిలబడదాం, మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క వాగ్దానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణ గీతాన్ని పాడుకుందాం. ఆదరించుమయ్యా మా కానుకలన్, అందుకొనుమయా భూఫలములను. ఆదరించుమయ్యా మా కానుకలన్, అందుకొనుమయా భూఫలములను.
ద్రాక్షరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయా. ద్రాక్షరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయా. ఆదరించు మమ్ములను ఆప్యాయతతో, ఆదరించు మమ్ములను ఆప్యాయత అందుకొనుమయా భూఫలములను. ఈనాటి దివ్య బలి పూజ కనపాల శౌరి ప్రసాద్, పరిమళ, రవితేజ, అనుష, ప్రవీణ్ కుటుంబం కొరకు, కటారి రాజేశ్వరి, అనిల్, సందీప్, మౌనిక కుటుంబం కొరకు, కటారి సునంద, చిన్నమాణికరావు, సుజాత, ప్రసన్న, అవినాష్ కుటుంబం కొరకు, మందపాటి మోహన్, మాధురి, ప్రణీత్, సాత్విక కుటుంబం కొరకు, మేకల శౌరమ్మ, శేషగిరి, మరియమ్మ, నాగజ్యోతి, స్రవంతి కుటుంబం కొరకు, పాలపర్తి ప్రభాకర్, మరియమ్మ, జాకబ్ రాజు, హవిల కుటుంబం కొరకు, కనపాల మరియమ్మ కుటుంబం కొరకు, పందిపాటి రవికుమార్, లక్ష్మీ, రమ్య, వలివేటి అబ్రహం, రేష్మ, రియాన్స్ కుటుంబం కొరకు, కటారి రాయప్ప, ధనలక్ష్మి, కీర్తన, సంకీర్తన కుటుంబం కొరకు, కారుమూరి ప్రమీల రాణి, అజయ్ బాబు, సుధా, కిరణ్మహి కుటుంబం కొరకు, మందపాటి బాబురావు, మరియమ్మ కుటుంబం కొరకు, కటారి మార్తమ్మ, రాజేష్, అనుష, మరియా సారథి, మాతా సాగర్ కుటుంబం కొరకు, పరిమి ఆశీర్వాదం, మేరీ రాణి, అశోక్, ఉజ్వల, భాగ్యశ్రీ, భవ్యశ్రీ కుటుంబం కొరకు, మందపాటి ప్రసాద్, అంతోనమ్మ, వేణు, చక్రవర్తి, సుశీల, సుచరిత, అనన్య, మేరీ కుటుంబం కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పించడం జరుగుతూ ఉన్నది. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి సమర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు అంగీకరించినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రేమ భరితులకు సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని మాతృమూర్తి పరమ పవిత్ర ప్రేమను ప్రీతితో స్వీకరించిన విధమున మేము అర్పించు ఈ రక్షణాయుధ బలిని మీ దైవ సమక్షమున అంగీకృతమగునగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఇచ్చుటను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరం. ఈ దినము పరిశుద్ధ మరియమాత పునీత ఎలిజబెత్తమ్మ గారిని సందర్శించు మహోత్సవాన్ని కొనియాడుచు మేము స్తుతించి మహిమపరచుచు ఉన్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన మీ జనితైకస్తుని గర్భము ధరించను. తన కన్యత్వము చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చెను. వారే మా ప్రభువైన యేసుక్రీస్తువు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచు ఉన్నారు. అధిపతులు ఆరాధించుచు ఉన్నారు. శక్తిమంతులు వణకుచు ఉన్నారు. పరమండలమునందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావంతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా
లేనివారు ధన్యులు. ఆ, ఆ, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిత్యముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఉదయం మీరి కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటబరటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు విచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనని భోజనానంతరము పాత్రమును వందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఈ లయన ఇది నూతన నిత్య నిబంధనపు యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులమ్మగా చేస్తున్నందులకు మీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పాపగారిని, మా భాగయ్య పీఠాధిపతులను, గురువులందరితోనూ కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చెంత చేరి ప్రార్థిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలందరి తలంపులను మీరు దీవించి ఆశీర్వదించి వీరికి శాంతి సమాధానాలను దయచేయండి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. సిరి సంపదలను దయచేయమని మేము దీనతతో ప్రార్థించుచూ ఉన్నాం. ఉత్థానమగు దినమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యేసేపు గారితోనూ, పునీత మిఖాయేలు వారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. అందరము కూడా మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా జత చేస్తూ దేవుని పాదముల చెంత సమర్పించుకుంటూ మన రెండు చేతులను కూడా పైకి లేపుతూ ఆత్రేయత దేవుని స్తుతించుకుందాం. క్రీస్తు ద్వారా,
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చెయ్యుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు విచ్చుచూ ఉన్నాను, నా సమాధానమును మీకు వసుగుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక మీ తిరుసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రభున విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి.
ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. దైవాంశయే సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం. ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం. హృదయాలు నిలవాలనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. శ్రీక్రీస్తు కొలువ తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయకుండానట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మోసపడనుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురంతో మంచి యేసు దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దాన్ని నేను జ్ఞాపకపరచుకుని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పదలతో దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మయొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. మీ వైభవ సేవయందు నిమగ్నమై ఉందుముగాక.
మీరు మీ దాసులకు గొప్ప వరములను తయారు చేసి తిరిగి పునీత బాప్తిస్మ యోహాను ఆనందముతో ఒప్పొంగుచు మీ దర్శన భాగ్యమును అనుభవించగలిగిన ఈ పరమ ప్రసాదమందు నిరంతరము జీవించియుండు మేము ఆనందముతో అనుభవించదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందనగాక. మీ మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మేమందరినీ దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. మరియ మాత మా కొరకు ప్రార్థించు. దేవమాత విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు. దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు. దేవమాత